Zup. Good morning and welcome back to the new vlog. I'm Naveen Golden Boy, Telugu best vlogger, best YouTuber and best influence. ఇప్పుడు ఇట్లా కూర్చొని అట్లా ఎండకి బ్రీతింగ్ క్రియాస్ అవన్నీ చేసినాం అనమాట. మా అబ్బందన్స్ బ్రీతింగ్ క్రియాస్ చేసినాం. సో ఇప్పుడు ప్రియోర్ కూడా తాగేసి జిమ్కి వెళ్దాం. ప్రియోర్ కూడా షేక్ తాగేసి ఎట్లా అనిపిస్తుంది నా కటింగ్ మంచిగా ఉంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఇంటి మంతులు లెక్క అయినా సండి పోకొని లెక్క అంటే మంచిగా ఉందనా మంచిగా లేదా? వోల్ఫ్ కట్ చేపిద్దాం పోయిండు, కట్టు గిట్ల అయిందండి. కాక ఏమేమో కటింగ్ చేసిండు, నేను ఎట్లనో ఎట్లనో అనుకుంటా. ఇంటికి లేవు కదరా నీకు పెద్దగా. అన్నా అది పెద్దగానే ఉండానా, ఏం చేసిండు ఇప్పుడు ఇడికెళ్ళి పెంచు. అదే ఇప్పుడు ఇడికి వేస్తే బరాబర్ అయితే అంట అది. ఇప్పుడు ఇవి కట్ చేయకుంటే ఇవి పెద్ద వేసి సెట్ అయిపోతాను. అసలు చెప్పాలంటే ఇట్లా పెట్టమని చెప్పి నెట్కి కానీ ఇప్పుడే సెట్ అవుతుందో అట్లా కొంచెం పెద్దగా కాగానే పెట్టు సెట్ అవుతుంది. అది ఏమో పిల్లలు అంత తమాషాలు పడతారు. Hey guys, done with the workout. ఇలా సోర్ ఉండే అండ్ కొంచెం లో ఎనర్జీ ఉండే, बट we finished our session. ये है भाई हमारा फर्स्ट मील. इसमें है 12 whole eggs, 150 grams cheese, 100 grams bread and 300 grams sweet potato. Sweet potato కూడా స్మాష్ చేసి ఇందులోనే శాండ్విచ్ లోపలనే కలిపేసారు. సో 1 scoop వే అండ్ ఫ్రూట్స్ కూడా ప్రమోగనేట్ ఉండే 200 grams. సో అది నేను ఆర్డర్ పెట్టినా వస్తేనే బ్లింక్ ఇట్లా. దిస్ మై ఫస్ట్ మీల్. 6000 calories ఫ్రమ్ టుడే. వెల్ స్టెప్ కౌంట్ వేస్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. సో ఈ మధ్య స్టెప్స్ అసలు వేస్తలేను, వేయకపోవడం వల్ల కొంచెం బాడీ ఫ్యాట్ గెయిన్ అవుతుంది. మనం అనుకున్న లీన్ బల్క్ అవ్వట్లేదు. కొంచెం కొన్ని హ్యాపెనింగ్ థింగ్స్ వల్ల, కొన్ని ఈవెంట్స్ వల్ల ఇక నేను కొంచెం బిజీ అయిపోయి ఆ వర్క్స్లో పడి స్టెప్ కౌంట్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే స్టెప్స్ ఇస్తున్నా. అండ్ వేస్తుంటే నాకు ఒకటి అంటే లైక్ నార్మల్గా ఇట్లా స్క్రోల్ చేస్తుంటే కొన్ని వీడియోస్ చూసి దాని తర్వాత ఇంకొన్ని వీడియోస్ చూసి ఒకటి మీతో షేర్ చేయాలనిపించింది. షేర్ చేస్తున్నాను. ఏంటంటే సోషల్ మీడియాలో ఇంతకుముందు కూడా చెప్పినాను కూడా మీకు టాక్సిసిటీ బాగా వెళ్ళిపోయి. ఎట్లా అంటే ఒకరి గురించి తక్కువ మాట్లాడి, లేకపోతే ఒకరిని కింద చూపించి మాట్లాడి చేసి ఇట్లా క్రిటిసైజ్ చేస్తే జనాలకి ఏంటంటే అది ఒక సైకోపాత్ ఆనందం ఉంటుంది. దానివల్ల వ్యూస్ వస్తాయి, వాళ్ళు చూస్తారు. ఓకే, అట్లాంటి కంటెంట్ ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి జనాలు అట్లాంటి కంటెంట్ని చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అట్లాంటి లాజిక్లెస్ మాటలు మాట్లాడాలంటే మనం కూడా మస్తు మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ పోజ్ చేస్తుంటారు. ఎట్లా అంటే వాళ్ళు ఇక ఘోరంగా తయారైపోయి ఉంటారు. ఇక్కడక్కడ మొత్తం ఒళ్ళంతా ఇట్లా మొత్తం ఫ్యాట్ గెయిన్ అయిపోయి మొత్తం అంతా బయటకు వచ్చేసి ముఖం అంతా గలీజ్ అయిపోయి చేసి ఇది ఉంటారు. వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మంచి షేప్కి, మంచి ఫిజిక్ వచ్చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ పోజ్ చేస్తారు. ఇప్పుడు దానిపైన అట్లాంటి లాజిక్లెస్ నాన్ సింక్ మాటలు మాట్లాడాలి, వాళ్ళని కింద చూపించి మనం వ్యూస్ కొట్టాలి, జనాలకి ఆ సైకోపాత్ ఆనందాన్ని ఇవ్వాలి, దానివల్ల వ్యూస్ కొట్టేయాలి చేయాలనుకుంటే మనం కూడా ఇట్లా మాడవచ్చు. ఏమని ఎవడు ఏమన్నాడు, నేను అంతగా ఎవడు దెంగి తినమన్నాడు, పే మీద సోయి లేకుండా ఎందుకు దెంగి తిన్నావు, మొత్తం ఆ పొట్ట అదంతా ఎందుకు వేసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ బక్కగా అయిపోయి ఏదో పీకి మళ్ళీ వేసినా అని చెప్పేసి ఆ బక్కగైన దాన్ని చూపించి ఒక డే ట్రాన్స్ఫర్మేషన్ రీల్ వేసి ఫ్లెక్స్ చేయడం ఎందుకు, అది ఇది అని చెప్పేసి ఒక ఐరానికలీ ఒక సేవేజ్ కైండ్ ఆఫ్ ఇది వేసి నీచ ఇది కానీ ఇచ్చి ఇట్లా మాట్లాడవచ్చు. కాకపోతే ఇన్డెప్త్ వాళ్ళ వర్షన్ ఎట్లుంటుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ ఫుడ్ పెట్టి చిరుతిళ్ళకి ఎక్కువ తినిపించి చేయించి అది ఇది చేసి వాళ్ళ మెటాబలిజం మొత్తం పూరి చేసి వాళ్ళ హార్మోన్స్ మొత్తం కింద మీద అయిపోయి చేసి ఇంకా ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు బక్కగా ఏదేమో దాన్ని కంట్రోల్ చేసుకుందామన్నా కూడా వాళ్ళతో కాదు ఇంకా. ఓకే, వాళ్ళు ఇక వెయిట్ పెరిగిపోతూ ఉంటారు ఇంకా అట్లా గలీజ్గా తయారైపోతుంటారు. ఒకసారి ఇది కాదు అని చెప్పేసి ఒక హార్డ్ డెసిషన్ తీసుకొని వాళ్ళు ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకొని వాళ్ళని ఒక జోన్లోకి వాళ్ళు వేసుకొని వాళ్ళు బాగా కష్టపడి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది తీసుకొస్తారు. సో దాన్ని ఆ హార్డ్ వర్క్ని వాళ్ళు ఫ్లెక్స్ చేసుకుంటారు, వాళ్ళ వర్షన్ అది ఉంటుంది. ఇప్పుడు దానికి నాన్ లాజిక్లెస్గా మాట్లాడాలంటే మనం ఇట్లా మాట్లాడవచ్చు. ఏమని దెంగి తిన్నావు, పొట్ట వేయించినావు, బాగా ఎట్లా పడతావు ఎట్లా పందిరికి బలిచినావు, ఒకగైనో దానికి పెగ్ చేయాల్సింది ఏముంది పీకిందని చెప్పేసి మన వర్షన్ మనం ఇది చేయొచ్చు. లాజిక్లెస్వి క్రిటిసైజ్ చేసి మాట్లాడాలనుకుంటే. కాకపోతే దానివల్ల యూజ్ ఏంది, దానివల్ల వచ్చేది ఏంది, దానివల్ల పీకేది ఏంది, ఏదో సైకోపాత్ ఆనందము, అదొక చెత్త, అది టాక్సిసిటీ. ఓకే, అది రావడం తప్ప ఇంకేమైనా ఉంటుందా దానివల్ల? ఉండదు. ఓకే,
వ్యూస్ వస్తాయేమని. కాకపోతే ఏమొస్తుంది దాంతో అలా చేయడం ఎందుకు? మూర్ఖులు ఉంటారు కొంతమంది, మూర్ఖ మైండ్ సెట్లు ఉంటాయి, మూర్ఖ నా కొడుకులు ఉంటారు. ఈ జనాలు చూసి జనాలు కూడా అదే మూర్ఖ మైండ్ సెట్తో ఉంటారు. వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మాగడాలు చేస్తారు. ఎందుకంటే నార్మల్గా ఇట్లా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే 2 వీడియోలు కంటెంట్, వాన్ ఓన్ కంటెంట్, వాన్ కంటెంట్ పోస్ట్ చేసే వీడియోలు 2 వస్తే 8 వీడియోలు 10 వీడియోలల్లా 2 వీడియోలు వస్తే 8 వీడియోలు ఈ క్రిటిసైజ్ చేసుడు, లేకపోతే వాన్ మీద ఎవరు వేసుడు, వీని మీద ఎవరు వేసుడు, వ్యూస్ అన్నీ గివే ఉంటాయి. ఇవి వాళ్ళు ఎందుకు చేస్తారో అంటే ఈ జనాలకి ఒకరిని తిడుతుంటే, ఒకరిని ఇది చేస్తుంటే, ఒకరిని వీక్తుంటే వీళ్ళు అంటే ఈ జోన్లు ఉంటారు కదా కొంతమంది, ఏం బీకలేం జోన్లు ఉంటారు కదా. సో వాడు కష్టపడి ఇది చేసినప్పుడు, వాడు ఇది చేస్తున్నప్పుడు మనకి చూసి గుద్దల మంట అవుతుంటుంది, కుళ్ళు ఉంటుంది. సో ఆ కుళ్ళుది వేరేవాడు వచ్చి తినగానే వీళ్ళు అదొక ఆనందం వీళ్ళకి. ఓకే, అదొక పనికిరాని మూర్ఖత్వమైన ఆనందం. అది ఆనందం వీళ్ళకి వస్తుంది, వీళ్ళు చూస్తారు, ఇక వాడు చేస్తాడు. ఎంత పిచ్చిపోకు మునావుడులు తయారవుతారు సొసైటీలో, ఎంత పిచ్చిపోకు ఇవి చేస్తారు. ఈ జనాలు ఎట్లా చూస్తారు, సెన్స్లెస్ అసలు. ఎందుకంటే చూస్తే ఇందాక అనిపించింది, అందుకే మాడుతున్నా. వేస్ట్, గుద్దల దమ్మే లేదు మాట్లాడాలి. కానీ సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఇది ఒక సోర్స్ ఉంది. అవును, ఎర్నింగ్ సోర్స్, ఇట్స్ వెరీ గుడ్ ఎర్నింగ్ సోర్స్. చాలామంది జీవితాలు చేంజ్ అయినాయి, ఈవెన్ నా జీవితం కూడా. ఎంతోమంది లైఫ్ సెట్ అయిపోయి ఉన్నారు. దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా వానిపైన వాడు వర్క్ చేసుకొని, వాడు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, వాడు మనిషి ఒక మంచి కంటెంట్ లెక్క తయారయ్యి జనాల కంటెంట్ ఇస్తుంటే, యూస్ఫుల్ కంటెంట్ ఇస్తుంటే వాళ్ళు ఫాలో అయ్యి వీనికి అది ఒక కైండ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా, వీని కష్టానికి వేరే బ్రాండిల్స్ కానీ ఇంకోటి కానీ. సో అట్లా అన్నీ వచ్చేసి వీని ఒక మంచి లైఫ్ సెట్ అయ్యేది ఉంటుంది. ఓకే, సో ఇట్లుంటుంది. అది దాన్ని చూసి నువ్వు ఇన్స్పైర్ కావాలి. మోహన్ లక్షణం ఏంది, ఒకటి బాగుపడుతుంది చూసి ఇది చేసి, అరే ఈ పలానా మనిషి చేసినప్పుడు మనం కూడా ఎందుకు చేయలేమురా, మనం కూడా చేయొచ్చురా అని చెప్పి ఇన్స్పైర్ అయిపోయి వాడు కూడా వానిపైన వాళ్ళు సెల్ఫ్ వర్క్ చేసుకొని, వాడు ఒక కాన్సెప్ట్ నేర్చుకొని, లేకపోతే ఒక దాంట్లో ప్రో అయ్యి దాన్ని జనాలకు నేర్పించి అట్లా వ్యూస్ అచీవ్ చేసుకొని, అట్లా ఫాలోయింగ్ ఏం చేసుకొని, అట్లా వాడు అర్నీ చేసుకొని, అట్లా వాని కాలమే నిలబడితే దాన్ని మొగన్ మాట అంటారు. అవునా? అంతేగాని ఒకడు ఎదిగినా, ఒకడు ఇది చేసినా వాడిని క్రిటిసైజ్ చేసి, వీడిని కింద చూపించి, వాడిని అట్లా చూపించి, వీడు వ్యూస్ కొట్టుకొని, దానివల్ల యూజ్ ఏం లేదు. వాళ్ళు అనుకుంటారు దానివల్ల నాకు ఫాలోవర్స్ వస్తారు, పీక్ అని. కాకపోతే అట్లాంటి ఫాలోవర్స్ వేస్ట్ ఫాలోవర్స్. అదేందా, వాళ్ళొక్క రూపాయి నీకు వాళ్ళతో వచ్చేది ఏమీ లేదు, దానివల్ల పీకేది కూడా ఏం లేదు. వేస్ట్ అదంతా, వేస్ట్ కదా. ఈ మాత్రం మెచ్యూరిటీ ఆఫ్ సెన్స్ కూడా వాళ్ళకు ఉండదు, వాళ్ళకి అర్థం కాదు ఆ విషయం. సచ్ ఎ ఫూల్స్, మొత్తం ఫూల్స్ ఇట్లా నిండిపోయి ఉన్నారు సొసైటీలో. వేసిన వాడు ఈ చెమ్ముండ వాడు కొంచెం పక్కన పెడితే, అవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ గుడ్. లైక్ చూసుకుంటే ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిన నేను తర్వాత లైక్ మనం ఒక 3000 క్యాలరీస్లా అవి మెయింటైన్ పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది మంచి కండిషన్తో అని చెప్పేసి. కాకపోతే వీఆర్ ఇన్ 6000 క్యాలరీస్ ఫిర్ బీ మెయింటైనింగ్ యాప్స్ అండ్ ద మస్కులారిటీ అండ్ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ లీన్ మజిల్. ఓకే, సో ఫీలింగ్ వెరీ గుడ్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా ఇట్లనే చేస్తాం. కాకపోతే నా యొక్క బాడీ టైప్కి నా యొక్క ప్రాబ్లం ఏం తెలుసా, ఆమె హార్డ్ గెయిన్ అవ్వడం కష్టం నాకు. ఓకే, చాలా కష్టం. ఇంకొకటి, ఇప్పుడు మన గోల్ వచ్చేసి లీన్ మజిల్ మాస్ గెయిన్ చేయడం. ఇప్పుడు నేను డర్టీ బల్క్ అది చేస్తే చేయొచ్చు. కాకపోతే మీరు ప్రీవియస్గా చూసుకున్నా కూడా నేను కట్ చేసిన తర్వాత చాలామంది అన్నారు బక్కగా అయిపోయినా అని చెప్పేసి. కాకపోతే నేను కూడా కొంచెం లైక్ ఐ ఫీల్ లైక్ కొంచెం బక్కగా అయినా అని చెప్పేసి. ఎందుకు అంటే అది నేను అప్పటి వరకు డర్టీ ఈటింగ్లోనే ఉండే అనమాట, క్లీన్ ఈటింగ్లో లేకుండా ఏది పడుతుంది తినము, చేయడము, ఫ్లెక్సిబుల్ ఈటింగ్ అన్న పేరుతోని మొత్తం ఇది చేసుకుంటా ఉండడము. దానివల్ల ఏంటంటే ఆ లీన్ క్వాలిటీ ఆఫ్ మజిల్ మాస్ అనేది బిల్డ్ కాలేదు. ఓకే, సో ఇప్పుడు ఆ లీన్ క్వాలిటీ మజిల్ మాస్ బిల్డ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్. ఓకే, సో ఇప్పుడు ఆ ఫామ్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు మనం ఈ చేసే గెయినింగ్కి చూసుకోవచ్చు మీరు ఇప్పటికి పుట్ ఆన్ వెరీ గుడ్ సైజ్, మంచి సైజ్ పుట్ ఆన్ అయినా ఇప్పుడు మంచిగా ఫుల్గా అనిపిస్తున్నా విత్ గుడ్ కండిషన్. ఓకే, సో ఇదే కండిషన్లో ఇట్లనే ఇంకా మంచి మజిల్ మాస్ గెయిన్ చేసుకొని తర్వాత కొంచెం కట్ చేసినాం అనుకో, అప్పుడు ఇంకా మంచి మజిల్ మాస్తోని మంచి సైజ్తోని కటింగ్స్ కనిపిస్తాయి. అప్పుడు సైజ్కి కొదవ ఉండదు, మజిల్ మాస్కి కొదవ ఉండదు. ఓకే, సో అదే మన గోల్ అనమాట. అండ్ ఇక్కడ నేను
అదేగా చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ నా మ్యాక్రోస్ ఎట్లా అంటే నేను కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ 50% ఉంటాయి అన్నమాట. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 400 grams అంటే ఎట్లా చెప్పాను మీకు. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే ఫ్యాట్స్ చాలా తక్కువ పెట్టుకుంటారు చాలామంది. ఎట్లా మన బాడీ వెయిట్కి పర్ కేజీ ఆఫ్ గ్రామీస్ ఆఫ్తో ఫ్యాట్ పర్సెంటేజ్ ఫ్యాట్స్ పెట్టుకుంటారు అన్నమాట. ఫ్యాట్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోరు. కాకపోతే నేనేం చేస్తాను అంటే ఫ్యాట్ని కార్బోహైడ్రేట్స్ని సేమ్ 50-50 రేషియో పెట్టుకుంటా. నాకు కావాల్సినంత ఇప్పుడు ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉందో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకొని మిగతా క్యాలరీస్ అనేవి ఆ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్లా స్ప్లిట్ కొడతారు అనమాట. సో దానివల్ల ఫ్యాట్స్ చాలామంది ఫ్యాట్స్ ఎనిమీ అనుకుంటారు. ఫ్యాట్ అంటే ఫ్యాట్ అయిపోతాం అది ఇది అనుకుంటారు. బట్ దట్స్ వెరీ గుడ్ ఎసెన్షియల్ అనమాట. ఫ్యాట్ అనేది చాలా మంచి ఎసెన్షియల్ మనకి, మన హార్మోనల్ ఫంక్షన్కి, దానికి దీనికి. మన టెస్ట్ లెవెల్స్ మంచిగా ఉండాలన్నా, మనం మంచిగా అన్నిట్లో మంచి పర్ఫార్మ్ చేయాలన్నా కూడా మనకి హెల్దీ కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్. హెల్దీ కొలెస్ట్రాల్ ఫ్యాట్స్తోనే వస్తుంది. ఓకే, అండ్ ఇది మీరు చూసుకుంటే ఈ గోల్డెన్ ఎరా బాడీ బిల్డింగ్ వెనకాలకి వెళ్ళి చూసుకుంటే, ఎందుకంటే ఇది కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంటుంది అనమాట. దీనివల్ల కొంచెం గెయినింగ్ అనేది చాలా స్లో అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ అందరిలాగానే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెట్టేసుకొని ఫ్యాట్ ఇంటెక్ తక్కువ పెట్టేసుకొని చేసింది అనుకో, తొందరగా ఫుల్గా అనిపిస్తా. కాకపోతే ఫ్యాట్ గెయిన్ ఎక్కువ అవుతుంది, లీన్ మజిల్ మాస్ గెయిన్ కాదు. ఎందుకంటే ఆ కాప్స్ ఎక్కువ హెవీ కాప్స్ తిన్న వల్ల అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అట్లా దానివల్ల మనకి ఇప్పుడు కొంచెం స్లో గెయినింగ్ అనేది ఉంది. బట్ దట్స్ ఓకే. బాడీ వెయిట్ అసలు ఇన్ని రోజులలో ఎంత 65 నుండి ఇప్పుడు 70 kg ఉన్నా అంటే 5 కిలోనే గెయిన్ చేసినాం. ఎక్కువ గెయిన్ చేయలేం. ఓకే, కాకపోతే మన క్యాలరీస్ చూసినారు అయిన ఉన్నాయి 6000 క్యాలరీస్. ఓకే, గట్టిగా తింటున్నాం, మంచిగా గెయిన్ అవుతున్నాం. ద ప్రాపర్ లీన్ మజిల్ మాస్. అండ్ ఇప్పుడు దీని యొక్క బెనిఫిట్ని నేను స్ట్రెంత్ కింద కంప్లీట్గా కన్వర్ట్ చేసుకొని స్ట్రెంత్ పొటెన్షియల్ మంచిగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది నా గోల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఈటింగ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. ఓకే, 6000 క్యాలరీస్ మంచిగా ఫుల్గా నిండుగా తింటున్నాం. సో మంచి ఎనర్జీ కూడా మంచిగా ఉంది. సో ఈ టైంలో మనం ఇప్పుడు దీన్ని మంచి స్ట్రెంత్ గెయినింగ్, మంచి స్ట్రెంత్ ప్రోగ్రామింగ్ చేసుకుని స్ట్రెంత్ గెయిన్లో మంచిగా చేసినాం అనుకో. ఒకప్పుడు నాకు 200 కిలో చాలా స్ట్రగుల్ వస్తుంది. ఇప్పుడు 200 కిలో ఈజీ కొట్టేస్తున్నాం టాప్ సెట్స్. సో డెలిట్స్ అండ్ బెంచ్ కూడా పార్ చేసినాం. 105 kg పోయింది. సో గోల్ వచ్చేసి 300 kg డెడ్ లిఫ్ట్, 300 కిలోల డెడ్ లిఫ్ట్. అండ్ బెంచ్ వచ్చేసి 150 kgs అండ్ చెస్ట్ స్క్వాట్స్ వచ్చేసి 200 kgs. సో మంచిగా ఇట్లా హెవీ క్రేజీ స్ట్రెంగ్త్ గట్టిగా గెయిన్ చేసుకొని ఒక తగడా కండిషన్ తీసుకురావాలి. అండ్ అట్లనే మండే నుంచి మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్న ఎంఎంఏకి మన కొత్త క్లబ్కి జాయిన్ అవుతున్నాను. కొత్త క్లబ్ అంటే కొత్త క్లబ్ కాదు, పాత క్లబ్బే. బట్ కోచ్ అండర్ ట్రైనింగ్ అనేది కొత్త కోచ్ అనమాట. సో వస్తుంది మంగళ తెలుస్తుంది మీకు మండే నుండి. గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఫ్రెష్ అయిపోయినా. సో ఇలా జిమ్ పోయేది ఏం లేదు, ఎందుకంటే ఉపవాసం ఉంటున్నా కాబట్టి. మళ్ళీ జిమ్కి పోయి వర్కౌట్ చేసి మళ్ళీ ఆకలితో అది ఇది అంత అవసరం లేదు. సో కలిసి ఇంట్లోనే ఇప్పుడు మన బ్రెత్ వర్క్ యోగ బంధన్స్ అవి చేసామన్నమాట. టు అవేకిన్ ఆల్ ద చక్రాస్. ఈ మధ్య చక్రాస్ పైన వర్క్ చేస్తున్నా. చక్రాస్ అవేకిన్ చేయాలని చెప్పేసి చూద్దాం ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు అవుతుందా మనతోని ఏంది ఏం కథ అని చెప్పేసి. అంటే నార్మల్గా కొంతమంది చక్రాస్ అవి యాక్టివేట్ చేయాలి, అవి అది అవుతుంది అంటే అవి బంద్ ఉంటాయి అంటారు. కాకపోతే నార్మల్ నేను తెలుసుకుని ఏంటంటే అవి బంద్ ఉండడం. ఒక నిమిషం రాజు. హలో, ఏడున్నోరా? 10 అవుతుంది. నాకు ఫోన్ చేసి కూడా అర్ధగంట అవుతుంది. జల్దిరా. సో అయితే ముచ్చట ఏంటంటే అవి క్లోజ్ అయిపోవడం అట్లాంటివి ఏమి ఉండదు, ఓపెన్ అవుతాయి అన్న. కాకపోతే వాటిని యాక్టివేట్ చేసి మనం వాటిని యూటిలైజ్ చేసుకోవడం అనేది మనకు రావాలి. సో అది నాకు కరెక్ట్ గైడెన్స్ లేదు. బట్ ఫిర్బీ నాకు తెలిసిన కొంచెం గైడెన్స్తో నేను ట్రై చేస్తున్నాను. అది కరెక్ట్ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. నాకు ఒకవేళ కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర అప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, కొంచెం ఎంక్వైరీ చేయడానికి అప్పుడు ట్రై చేస్తాం. ఓకే, కాకపోతే అప్పటి వరకు అయితే ఇప్పుడు మనకి తెలిసిన వాటితోని కొన్ని ఏమంటారు మన చక్రాస్ పేర్లు గుర్తొస్తలేదు నాకు, ఉంటాయి అన్నమాట. యాక్చువల్ అయితే చాలా ఉంటాయంట. అంటే లైక్ 149 సంథింగ్ ఏముంటాయంటే. కాకపోతే పెద్దవి మెయిన్ చక్రాస్ 7 ఉంటాయంట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింద మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వరకు. ఓకే, సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ 7 మెయిన్ చక్రాస్. ఓకే, అది ముచ్చట.
దెంగి తింటుడు చూసిన పక్కకు వచ్చి అది వాసన ముక్కలో పోతుంది నాకు చాక్లెట్ దెంగి తింటుడు పక్కకు వచ్చి సిగ్గు లేదు ఇంత కూడా సిగ్గు లేదు అని ఉపవాసం ఉన్నాడు పక్క కూర్చొని తినొద్దు అట్లా ఉపవాసం తిరేది బాగా పోలే పూర్వమే డన్ విత్ పూజ డన్ విత్ ఎవ్రీథింగ్ నేను ఇప్పటి నుంచి ఇక రేపు పొద్దున వరకు ఏం తినకుండా జస్ట్ వాటర్ తాగకుండా ఉపవాసం ఉంటాను. చూసిరా ఇద్దాము ఏమో నన్ను అన్నాడు దగ్గరికి వస్తాను ఇప్పుడు బాగా వచ్చి చేసి మళ్ళీ ఇప్పుడు ఏం ఇట్లా అదే అయిపోయింది కదరా పూజ ఇంతకుముందు స్నానం చేసి పూజ అంటలేవు ఆయన అది అంటలే ఇప్పుడు వాడు ఏమన్నావు ఇది పక్కలో వచ్చి తింటున్నా చాక్లెట్ వాడుకొస్తున్నాను ఇప్పుడు నువ్వు నా పక్కకి ఎందుకు వచ్చినావు ఇది వేరే ఇది నమ్మకం ఏదైతే మాట్లాడినా నువ్వు వచ్చిన గోషియా నేను పక్క వస్తే డిసైడ్ చేసిన వాడుకోవాలి. సో నేను ఉంటుండే పాసం కానీ మా మమ్మీ మండ వస్తున్నాడు మనం అందుకని ఉండాలి బాగా అన్ని రంగం ఉండదు కానీ అవన్నీ ఉండవు ఆ మండే వస్తుంటుంది ఏం వస్తుంటుంది అని ఏమి ఉండవు. ఫస్ట్ వాటి మండ వస్తున్నాడు అవునా అయితే ఇప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో అంటాడు. ఇవాళ సండే లేదు మండే రా అంటావా? ఇక సండే నేను సండే కాదు మండే వస్తేనే కోరుకోమను మమ్మీ మండే రాను అని చెప్పి అంటావా? ఎవరా అంటవారా అట్లా అదేరా ఇప్పుడు అదే చెప్తున్నా. ఇవాళ ఆదివారం ఇవాళ దేవుడు వస్తాడు ప్రత్యక్షమై నీకు వరం ఇవ్వాలనుకుంటున్నా అంటాడు. నువ్వేమంటావు అప్పుడు? ఇవాళ సండే కాదు మమ్మీ చెప్పింది మండే రోజు రాను అని చెప్పి అంటావా? మరి దేవుని దగ్గర వారాలు గిరా ఏముండవురా అన్నీ. సో యప్ డన్ విత్ పూజ అండ్ డన్ విత్ ఎవ్రీథింగ్. ఫాస్టింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. కీసరగుట్టే బోదావని ఉండే ఇప్పుడు వెళ్ళి కాకపోతే అక్కడ పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు ఇక అంత దమ్మకరం ఉంటుంది ఎందుకని చెప్పేసి పోలేదు. ఏంటంటే దీనివల్ల ఏదో వచ్చేస్తుంది ఏదో వరాలు వస్తాయి గిరాలు వస్తుంది అని కాదు కానీ మన అబిలిటీ చెక్ చేసుకోవడం అనమాట. ఓకే ఈ శివరాత్రి అనే రోజు నిద్ర కూడా లేకుండా జాగరణ కూడా చేస్తారు. సో నిద్ర లేకుండా ఫుడ్ లేకుండా ఒక మనిషి ఒక డే అంతా ఉండగలుగుతాడా, ఆయన బాడీ మీద ఆయనకి ఎంత కంట్రోల్ ఉంది ఏం కథ అని చెప్పేసి అబిలిటీ చెక్ చేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దానికోసమే నేను బిలీవ్ చేసేది దానికోసమే. ఓకే సో అండ్ ఫాస్టింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి మీరు నార్మల్ గూగుల్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది ఫాస్టింగ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా తగ్గిందని. మన బాడీకి మొత్తం క్లిన్జింగ్ అవుతుంది. మన బాడీ లోపలంతా ఎన్ని రోజులు మనము ఏమంటారు టైం టు టైం కాదు టైం టు టైం కూడా కాకుండా అనవసరంగా కూడా కదా బాడీకి నీళ్ళు లేకుండా కూడా ఏది పడుతుంది మన సంతోషంకి మన టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి మన దీనికోసము ఏది పడుతుంది లోపల వేసుకుంటా ఏది పడుతుంది తినుకుంటూ ఉంటాం కదా. సో అట్లా ఒకరోజు మొత్తం ఏం పెట్టకుండా పుట్టకి నువ్వు నీ పని అంతా చేసుకోవాలి. నీకు ఏం లేదు పని లోపల ఉన్నది మొత్తం నువ్వు క్లీన్ చేసుకో అంటే అది మంచిగా రిలాక్స్ అయ్యి కుష్లా దాని పని అంతా చేస్తుంది. మొత్తం గడ్డ అంతా క్లీన్ చేస్తుంది. మన స్టమక్ అంతా క్లీన్ అయిపోతుంది. సో మంచిగా అవుతుంది. టైం వచ్చేసి 2:18 అవుతుంది. ఇప్పటివరకు ఏం తినలేదు, జస్ట్ వాటర్ తాగిన అంతే. ఎందుకంటే మరీ వాటర్ కూడా తాగకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి వాటర్ తాగిన. అండ్ సిరీస్ చూస్తున్నా ఇది ఫ్రమ్ అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. 2 ఎపిసోడ్లు అయిపోయినాయి చూస్తున్నాం. సీజన్ 1 నడుస్తుంది, 2 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇందాక స్టార్ట్ చేసినాం. సో చూద్దాం ఎట్లుంటుంది ఇంకా దాన్ని. అండ్ ఇంకొకటి చూద్దాం మన అబిలిటీ ఎంతవరకు ఉన్నది, లైక్ ఎంతవరకు ఉండగలుగుతాం మేము తినకుండా ఏ టైం వరకు. నేను రేపొద్దున వరకు ఉన్నాను అనుకుంటున్నా. సో విల్ చెక్ రేపొద్దున వరకు ఉంటానా లేదా ఆకలేసి తినేస్తానా ఏందని చెప్పి తెలియదు. లెట్స్ సీ. టైం 4:30 అవుతుంది. ఇంకేం తినలేదు నేను. జస్ట్ 2 సార్లు వాటర్ తాగిన అంతే. కడుపులో కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అంత స్టార్ట్ అయింది. ఇట్లా కడుపులో తిరుగుడు ఇట్లా గోకుడు స్టార్ట్ అయింది. కాకపోతే ఇట్స్ జస్ట్ అన్ ఎల్యూజన్ మాత్రమే. అది ఏం కాదు, ఉండగలుగుతాం. రేపటి వరకు ఉండాలని ఉంది, చూద్దాం. టైం 6:23 అవుతుంది. నార్మల్గా జనరల్గా ఉపవాసం టైం అయిపోయింది. అందరూ ఉపవాసాలు వదిలేస్తారు ఇప్పటివరకు. పోతే ఇప్పటికి ఇంకేం తినలేదు చూస్తున్నా. అంటే ఈ ఉపవాసం కూడా నేను మెయిన్గా ఇట్లా ఏమంటారు కంప్లీట్గా ఉపవాసం ఉంటా అని చెప్పేసి మొక్కి ఉండడం చేయడం అట్లాంటివి ఏం చేయలేదు. అందుకే నార్మల్గా నేను రెగ్యులర్ డైలీ ఎట్లయితే పూజ చేసుకుంటున్నా అట్లనే పూజ చేసుకుని డైలీ వేసుకున్నా ఇవాళ ఉందాం అని చెప్పేసి ఉన్నా అంతే. ఓకే చూద్దాం ఉంటానా లేదా. నాకు ఫుడ్ తినకుండా చేయకుండా, ఎందుకంటే మనం తెలుసు మనం ఎట్లా తినే బాపతి.
సో అంత తినేది సో కంట్రోల్ చేసుకోగలుగుతామా? మన హంగర్‌ని ఉండగలుగుతామా? చూద్దాము అని చెప్పేసి ఉన్నా అంతే. నేను మొక్కు గిక్కు పెట్టుకోలే. ఎందుకంటే మొక్కు పెట్టుకుంటే మళ్ళీ బ్రేక్ చేస్తానేమో అన్న డౌట్ నాకు. ఎందుకంటే మీకు తెలుసు నేను పూజ చేయడానికి కూడా చాలా ఆలోచిస్తా అని చెప్పేసి. అన్నీ కరెక్ట్‌గా ఉండి అన్నీ ఓకే అనుకుంటేనే అప్పుడే ఎళ్లి పూజ చేసుడు, దీపం ముట్టించడం అన్నీ చేసుకుంటా. లేకపోతే దగ్గరికి కూడా పోను. ఎందుకంటే తెలిసి తప్పులు చేయవద్దు అని చెప్పేసి. సో, అట్లనే దూకుడంగా బ్రేక్ చేస్తా అన్న భయంతోనే నేనేం ఉపవాసం ఉంటా, చేస్తా అని చెప్పేసి పర్టిక్యులర్ మొక్కలేదు. అందుకే నేను గుడికి కూడా ఎళ్ళలేదు. ఎందుకంటే నేను స్పెషల్ డేస్‌లల్ల పర్టిక్యులర్ ఈ రోజనే కాదు. స్పెషల్ డేస్‌లల్ల చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా పోవడానికి. ఎందుకంటే నాకు తెలుసు. నేను నేను ఒకటే బిలీవ్ చేస్తా భయ్. ఏది స్పెషల్ డేస్ ఉన్నా గూడంగా దీనికి ఎళ్లి మొక్కితే, చేస్తే, ఇది చేస్తేనే ఇగ నీకు దేవుడు మొత్తం వరాలు ఇచ్చేస్తాడు. నీకు అవి ఇవ్వకపోతే అనేది ఉండదు. అది మొత్తం మన నడవడిక పైన డిపెండ్ అయి ఉంటది. నువ్వు లైఫ్‌ల ఎలాంటి కర్మ చేస్తున్నావు? జనాల మంచి కోరుకుంటున్నావా? వాళ్ళ చెడు కోరుకుంటున్నావా? ఆ! నువ్వు పైసెట్లా సంపాదిస్తున్నావు? ఎవరిని ఎట్లా చూస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం కథ? ఇయన్నీ పైన డిపెండ్ అయి ఉంటది. ఈ ఈ దాని పైన డిపెండ్ అయి ఉంటది మన కర్మ అనేది. అవునా? నేనిప్పుడు ఈ ఉపవాసం ఈ ఒక్క రోజుకి నేను మహాభక్తుడినయిపోయి గుడికెళ్ళేసి చేసి ఒక పొద్దుండి ఒక పొద్దు ఉపవాసం ఉండి ఇది చేసుకొని ఇంక మళ్ళీ రేపటి నుంచి అదే దొంగ పుకోని, అదే మందిని చూసి కుళ్ళుకోవడము, మంది మీద ఏడవడము, అవి చేయడం, ఇవి చేయడం ఇవే అన్నీ చేసినా అనుకో అదేం ముట్టుకొస్తదది? దేనికి కన్సిడర్ కాదది. అవునా కదా? సో, అందుకే నేను ఎక్కువ చెప్పాను. ఎందుకంటే నా అందులో మంచి కర్మ ఉంది. నేను ఎవరికీ ఏం చేయలేదు. సో, స్పెషల్‌గా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అన్న నమ్మకం నాది. అదే ఫిలాసఫీ నాది. అదే ఫిలాసఫీ మొత్తం కాబట్టి ఏం లేదు. ఇదెందుకు చేస్తున్నా అంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్ హావ్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. బా శివుడి కోసం ఫాస్టింగ్ ఉండడం కాదు. ఓకే. నాకు వరాలు ఇచ్చేస్తాడు. నాకు ఇది చేస్తాడని కాదు. ఆయన నాకు ఎప్పటికీ వరాలు ఇస్తాడు. ఎప్పటికీ నాకు ఇది చేస్తాడు. ఎందుకంటే నా అందులో నేను మంచి కర్మ ఉంది నా అందులో కాబట్టే మంచోనికి ఎప్పుడు ధర్మానికి ఎప్పుడు ఆయన నిలబడతాడు కాబట్టి ఆయన చేస్తూనే ఉంటాడు. సో, ఇయాల నేను ఒక్క పొద్దు ఉంటేనే ఆయన నాకు ఏదో స్పెషల్‌గా ఏం చేస్తారని కాదు కానీ, నాకు నేను చూద్దాం ఉండగలుగుతానా, చేయగలుగుతానా అని చెప్పేసి. ఎందుకంటే ఇది నేను జస్ట్ నైట్ ఫిక్స్ అయ్యి అనుకున్నది. లేకపోతే నైట్ వరకు కూడా నేను నార్మల్‌గా నా మీల్స్ నాకు వస్తుండే. నేను నార్మల్‌గా ఇప్పటివరకు లేను కూడా ఒక్క పొద్దున్నే. ఫస్ట్ టైం నా జిందగీలో. ఓకే. ఉపవాసం ఉంది ఫస్ట్ టైం నా జిందగీలో. ఎందుకంటే చూద్దాం ఏమైతది, ఉండగలుగుతానా లేదా అని చేసుకోవడానికి అంతే. లేకపోతే నేను నాన్ వెజ్ కూడా తినేస్తుండే ఇవాళ. తెలుసా? అట్లా. లేదనమాట ముచ్చట. సో, ఇప్పుడు 6:30 అయితుంది. చూద్దాం కొంచెం గోకుతుంది బాగా కడుపులా. బట్ చూద్దాం. ఎంత వీలైతే అంతసేపు ఉంటా. లేకపోతే రెస్టారెంట్ ఓపెనే ఉంటాయి. పోతా తినేస్తా. ఒక్క పొద్దు కాదు కదా! పనులతోని దాంతోనే వదలాలి, దీంతోనే వదలాలి అనడానికి. నాకు నేను చూద్దాం అని అనుకుంటున్న ఫాస్టింగ్. నాట్ దైవ ఫాస్టింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అయితుంది. సో, మనం ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ 15 ఆర్ 16 అవర్స్ అంటే నైట్ నుంచి లెక్క పెట్టుకో. నార్మల్ నైట్ నుంచి లెక్క పెడతారు. అంటే ఫాస్టింగ్ అవర్స్ నార్మల్‌గా నిన్న 9 or 10కి తిన్నాం నా లాస్ట్ మీల్. తర్వాత నుంచి మళ్ళీ తినలేదు. ఓకే. సో, లెక్క పెడితే ఆడకే లెక్క పెట్టాలి. కాకపోతే అది కాదు. మార్నింగ్ నుంచి లెక్క పెడదాం మనం. కాదు. ఒకవేళ నైట్ నుంచి లెక్క పెడితేనేమో ఓకే 10కి తిన్నా అనుకుందాం. సో, 12 నుంచి 12కి 12 అవర్స్ అవుతుంది. 12 నుంచి 12కి 12 అవర్స్. మళ్ళీ 12 నుంచి 9కి ప్లస్ 9 అవర్స్. ఓకే. 12 + 9 ఎంత? 21 అవర్స్. 21 అవర్స్ ఫాస్టింగ్ అవుతుంది. ఒకవేళ నైట్ నుంచి లెక్క పెడితే 21 అవర్స్ కూడా కాదు. 24 అవర్స్ అవుతుంది. ఎందుకంటే నేను 9కి కంప్లీట్ చేసినా కదా! సో, 24 అవర్స్ ఫాస్టింగ్ అవుతుంది. కాకపోతే అట్లా కాకుండా పొద్దున్నుంచి కౌంట్ చేస్తే ఎన్ని అవర్స్ అవుతుంది? 5 to 5కి 12 అవర్స్ కదా! మళ్ళీ 6, 7, 8, 9 15 అవర్స్. టోటల్ 15 అవర్స్ ఫాస్ట్. 15 అవర్స్ ఫాస్ట్ చేసినాం. నాట్ బ్యాడ్. పర్లేదు మంచిగా ఉన్నాం. ఇంకా ఇప్పుడు వాటర్ తాగేసి అంటే నార్మల్ కొంచెం వాటర్ తాగుకుంటా రేపు మార్నింగ్ వరకు కూడా ఉండగలుగుతా. నాకు ఇప్పుడు ఏం మొత్తం ఎనర్జీ అయిపోయి మొత్తం ఇదైపోయినట్టు అయితే ఏం లేదు. ఈజీగా మార్నింగ్ వరకు కూడా ఉండగలుగుతా. ఇప్పుడు నైట్ ఇంకా పీకేది ఏం లేదు. జస్ట్ పడుకోవడమే కాబట్టి. కాకపోతే అబిలిటీ చెక్ చేసుకున్నా, ఉండగలుగుతున్నా, ఉంటున్నా. ఐమ్ గుడ్. సో, అందరు ఫాస్టింగ్ కూడా వదిలేసి మంచిగా తిన్నారు చేసి అన్నీ అయిపోయినాయి. సో, ఇప్పుడు నేను తినడానికి వెళ్తున్నా. చెప్పినా కదా మీకు నేను దేవుడి కదా మొక్కి ఇట్లా ఉపవాసం ఉంటా అని చెప్పి అట్లా మొక్కోలేదు. ఎందుకంటే నాకు నమ్మకం లేకుండే ఉంటానా లేదా అని చెప్పేసి. కాకపోతే ఉన్నా. దట్స్ గుడ్. సో, నెక్స్ట్ టైం నుంచి ఉందాం ఫాస్టింగ్ ప్రాపర్గా. ఈ ఫాస్టింగ్ని కూడా మనం
ఈ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకుందాం ఇప్పటి నుంచి. ఓకే, అంటే ఎవ్రీ 10 డేస్కి ఒకసారన్నా లేకపోతే వీక్లీ వన్స్ అయినా ఇట్లా ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు ఏదైతే ఉందో సేమ్ ఇట్లానే నైట్ నుంచి కౌంట్ చేసుకొని మళ్ళీ నైట్ వరకు అట్లా ఇట్లా 24 అవర్స్ ఫాస్టింగ్ వండుకుంటా. తర్వాత దీన్ని పీరియడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి కౌంట్ చేసుకుంటా అట్లా 24 అవర్స్ ఫాస్ట్. అట్లుంటే ఏంటంటే మన సిస్టమ్కి ఒక రెస్ట్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవడము, లోపల నుంచి మొత్తం అంతా క్లీన్స్ అయిపోయేది, మొత్తం డీటాక్స్ అవ్వడం చేయడం అట్లా ఉంటుంది అనమాట. చాలా మంచిది మన గట్ హెల్త్కి, దానికి దీనికి చాలా మంచిది. సో ఇది మన దాన్ని ఇంక్లూడ్ చేసుకొని చూద్దాం. ఇవాళ నుంచి షురు చేద్దాం ఈ మహాశివరాత్రి ఈ రోజు నుంచి. సో ఇప్పుడు వెళ్ళి తినేద్దాం, ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకా మళ్ళీ ఇప్పుడు తినేస్తే రేపటి వర్కౌట్కి ఏం డిస్టర్బెన్స్ లేకుండా రేపు మంచిగా సాఫీగా సాగిపోతుంది. లెట్స్ గో అండ్ ఈట్. ఇది పన్నీర్ మక్కన, పన్నీర్ మక్కన అండ్ బటర్ నాన్ రోటీ. దీని తర్వాత దాల్ తడకా రైస్ ఏదో కథం. Dal tadka and jeera rice. వెల్ డన్ ఫర్ ద డే, ఆల్ సెట్. రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ వన్స్ అగైన్, అందరికీ హ్యాపీ శివరాత్రి. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.